కొంచెం వెడల్పు ఉంటుంది వెడల్పు వెడల్పు మాకు తెలిసిన తర్వాత వెడల్పు ఉంటుంది డైరెక్ట్ మాత్రం మాకు సార్ బయట దొరకవు కూడా వాస్తవంగా ఏంటంటే మేము ఇచ్చిన ప్రాజెక్ట్ ఏదైతే ఉద్దేశం ఇచ్చామో ఆ ఉద్దేశమే లేనప్పుడు మా భూమి మాకు ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చిన పేమెంట్స్ ఆ కార్యక్రమాల రెడీ ఉన్నాం. ఒకటి మాకు అప్పుడు ఆ టైంలో జాబ్స్ ఇస్తా అని చెప్పారు, ప్లస్ ఇంకా ప్రతి ఫ్యామిలీకి బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్పారు. అవేవి ఆ తర్వాత ఎవరు పట్టించుకోలేదు. 300 మంది జాబ్ ఇస్తారని నమ్మకంతోనే మేము భూమి ఇచ్చాం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఎప్పుడు అంటే 300 మంది ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ చాలా కొంతమంది కూడా జీవనోపాధి అవుతారని నమ్మకం మీద ఇంకా భూమి ఇచ్చడం అయితే 100% వర్ష జరిగింది. ప్లాంట్ ఉండే నౌకలు మేము ఇవ్వకపోతాము, ప్లాంట్ ఉండని ఇస్తారా మీరు అని ఆ మాట లేకపోతే కదనా ఆల్రెడీ వరకు కూడా మరి డ్యామ్లో ఇది రెండోసారి ముడుతాను కేవలం ఒక్కటే ఇల్లు మిగులుతున్నాయంటే మీ ఇండ్లు ఇక్కడనే ఉంటుంది, మీకు అందరికి జాబులు ఇస్తాము, మీ మొత్తం ఈ ప్లాంట్ మా ఉద్యోగస్తులు ఇక్కడనే ఉంటారు, మీకు అన్ని రకాలుగా ఊరికేం ప్రమాదం ఊరు పక్క పండి దాకా తీసుకున్నారు. ఒక ఇల్లు మిగిలినాయి. అక్కడ 400 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. కోర్టులో కూడా ఆల్రెడీ భూములు మళ్ళీ సేద్యం చేసుకున్నాం, బావిలో బిల్లో చదివి మళ్ళీ సేద్యం చేసుకున్న భూములు మంచి మంచి భూములు అసలు జాబులు అప్పుడు కూడా అందరి పిల్లలు మా పిల్లలు ఇప్పుడు మామిడి తోటలో మంచి పొలాలు ఇంట్లో కూడా అంతా రిటైర్మెంట్ మాకు వచ్చే జాబులు అవి ఎవరెవరు ఎక్కడ నుంచి వచ్చి వాళ్ళు దానిలో కెనాల్ కింద పెనులో కూడా సర్టిఫికేట్ చేసుకొని ఆ కొత్త ప్రదేశాలు వాళ్ళు అవ్వడం వాళ్ళకి జాబ్ ఇచ్చారు. చాలా మందికి మాకు జాబ్ రాలేదు. ముంపు అప్పుడు అవార్డు చేయించుకుని అప్పుడు వాళ్ళది బయట వాళ్ళకి 3 లక్షల అన్న కొంచెం ముందు పైన కనబడతారు. 940 అంటే గవర్నమెంట్ ల్యాండ్ కలుపుకొని 1400 వేయండి. గ్రామాలు కలిపి మన రెవెన్యూ విలేజ్ నేదునూరు అన్నట్టు మాది. 1400 ప్రైవేట్ పట్టాలండి, గవర్నమెంట్ 1400 ఇక 90% 10% ఉన్నా సార్. మా ఊరు చాలా కిందికి ఉంటుంది, అక్కడ ఏది పాత మునిగింది. ఈ ఎత్తైన ప్రదేశం ఇల్లు కట్టుకున్నాం. ఇవన్నీ మొత్తులు ఉండవు సార్. ఆ మొత్తులను మొత్తం తీసేసి వాటర్ ఉన్న కాడ ఇల్లు కట్టుకున్నాం, సరే అనుకునే కట్టుకున్నాం. మళ్ళీ కూడా ఇప్పుడు బాధపడతాం, ఇల్లు కట్టకపోతే ఈ ప్లాంట్ ఇవన్నీ ఒకసారి దీని లోపల జస్ట్ ఒక ఇండ్లు మాత్రమే మిగిలింది. ఇండ్లు ప్రజల మీద ఏదైతే మేము కాస్ట్లో ఉన్నాం తప్ప ఇది వాళ్ళు బలవంతంగా లేకుండా కాస్ట్లో ఉంటారా ఇక్కడ చేసుకోవడం వ్యవసాయం ఎక్కడ లేవు సార్. మొత్తం నీళ్ళే వస్తాయి. 920కి 15 మొత్తం డ్యామ్ మొత్తం వాటర్. 20 ఏళ్ళ వరకు మేము కోలుకునే పోయినాం. 20 ఏళ్ళ వరకు మళ్ళీ ఈ భూమి తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మేము కారెక్క లేకుండా మళ్ళీ ఏ ఊరికి పోయి మేము ఏం చేసుకొని బతుకుడు. పిల్లగాళ్ళకు నౌకర్లు ఇస్తామని అంటే కరెంటు పవర్ కింద ఈ భూములు ఇచ్చినాం. పిల్లగాళ్ళకు మేము మాకు కాకుండా కానీ
పిల్లగాని భవిష్యత్తులో లాస్ట్ వేరే కన్నా ఇవ్వన్నాం సార్. ఇక్కడ ప్లాంట్ పడతలేదు కదా, ల్యాండ్ ఆక్రమించుకున్నదా వేరే దీనికో దానిలో ఎక్కడైనా మాకు ఇబ్బంది కూడా చెప్తాం. ఉంటాయి మీకు గుంట భూమి లేకుండా కానీ గుంట భూమి తీసుకొని ఇల్లు కట్టిస్తాము. మేము మీ పిల్లగాళ్ళకు నౌకర్లు ఆడవాళ్ళు ఉన్న మగవాళ్ళు ఉన్న నౌకర్లు ఇస్తామని అప్పుడు అంటేనే మేము ఈ భూములు ఒప్పుకున్నాం. ఇక నౌకర్లు ఇవ్వాయి, ఈ భూమికి సరైనట్టు ధర రాకపోయి నౌకర్లు ఇవ్వాయి, ఎవ్విలు ఇవ్వాయి. మళ్ళీ మేము ఈ నుంచి మేము కోరుకునే పరిస్థితి లేదు. 15 లక్షలు 20 లక్షలు బయట ముందుకున్నామంటే ఒక ఎకరానికి 15 లక్షలు 3 ఎకరాలకు పైసలు సరినాలు ఒక ఇట్లాంటి భూమి 3 లక్షలు కోర్టు పోతే మా అభిప్రాయాలు తెలుసుకోమని ఒక కమిటీనే ఇవ్వన్నారు. వాళ్ళు ఏది వేయలేదు, మమ్మల్ని ఒక భయభ్రాంతులను చేసి తీసుకున్నారు అంతే. కోర్టులో అప్పుడు బాలగోపాల్ అతని ద్వారానే ఫ్లవర్ ప్లాంట్ గురించి అలా అడిగితే కూడా మనకు మన గోదావరి నుంచి బొగ్గు పెట్టి ఇస్తామని వెళ్ళారు. మనం వేసింది ఇచ్చింది కదా, మనకు ఒక కమిటీని వేసి మన అభిప్రాయాలు తీసుకోమన్నారు. అభిప్రాయాలు తీసుకోలేదు, వాళ్ళు ఏం చేయలేదు. అసలు పవర్ ప్లాంట్ వస్తలేదు కదా, దాని బదులు ఇంకేదైనా ప్రభుత్వం ఏమైనా ప్రతిపాదన చేసిందా? జైలర్ అయితే మాత్రం దీన్ని ఫైర్ ఆఫీసర్ గవర్నమెంట్ ఎస్పీ గారు వచ్చింది సార్, వచ్చి చూసిండ్రు. ఎంఆర్ఓ ఎస్పీ గారు వచ్చి సీక్రెట్ గా ఎంక్వైరీ మాకేం తెలియలేదు. ఏమైందన్న వచ్చే వరకు వాళ్ళు వెళ్ళిపోయింది. ఏదంటే ఒక వరంగల్ జైలు ఇష్టం ఉన్నది కాబట్టి ఒక జైలు వేస్తాం, అడిగి ఐటీ పార్క్ ఇంత పోతుంది, దీనికి ఇట్లా అని చెప్పగానే నిన్న అనాల్సి వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ అవసరం లేదు ఫ్రిడ్జ్ అని అన్నారు. మనం అడుగుతున్నది ఏంటిది? వేస్తేనేమో ఇది ఫ్లవర్ ప్లాంట్ కావాలి, లేదంటే మాకు ఈ భూమికి బదులు నౌకర్ వస్తుంది అనే ఆశకు కంపెనీ రాకపోయే రానిక ఏదొచ్చినా మళ్ళీ మాకు నౌకర్ వచ్చేది అయితే లేదు. భూమి వదిలిపెడితేనే కదా మాకు బతుకు అనేది వాళ్ళది, అంతే కదా. భూములు మాకు అయితే పవర్ ప్లాంట్ పెట్టి ఒక ఇల్లు నువ్వు ఏం చేసుకోలేము కదా అంటే మీరు ఇక్కడనే ఉన్నారా, మీకే ఉద్యోగం ఇస్తా ఉన్నారు. మేము అప్పుడు బాగా చేసినాం.